హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జడబాక ఛానల్కి. సో ఈరోజు 10వ తరగతిలో 13వ పాఠం వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు. తొందరగా అన్నీ చెప్పేసుకుందాం. ఇక మీకు ఎంత చదవాలంటే చదువుకోండి, ఓకేనా. పొద్దున 2 చేశాను నేను తెలుగు. తెలుగు చేశాను. ఇక ఇప్పుడు 13, 14, 15 వరకు టకా మొత్తం చేసేస్తాను 10th క్లాస్. ఓకే, తొందర చేసే వరకు ఇంకా వేరేదేది ముట్టను. తొందర చదువుకోండి, ఓకే. రివిజన్ మాత్రం చేయండి. ముందుగా 13వ శతాబ్దం నాటికి లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలపై ఐరోపా దేశాలు నియంత్రణ పొందాయి. ఆ కాలంలో స్వతంత్ర దేశాలైన చైనా వంటి వాస్తవానికి అనేక వలసపాలక దేశాల నియంత్రణలో ఉండి పేరుకు మాత్రమే స్వతంత్రంగా ఉండేవి. మంచిగా వినండి. ఆ కాలంలో యూరప్లో వ్యాప్తిలో ఉన్న జాతీయవాదం, ప్రజాస్వామ్యం, సోషలిజం వంటి కొత్త భావనలతో ప్రజలు స్ఫూర్తిని పొందారు. ఇక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 6వ తరగతి నుంచి 6వ తరగతి 7వ తరగతి 2 లెసన్ టు లెసన్, పాయింట్ టు పాయింట్ అండ్ ప్రాక్టీస్ బిట్స్. అంటే 60 బిట్స్ ఒక్కొక్క లెసన్కి. చిన్న లెసన్ అయినా పెద్ద లెసన్ అయినా 50 to 40, 50, 60, 70 ఇట్లా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అలా చేశాను. అండ్ తర్వాత వీళ్ళు రిక్వెస్ట్ అందరూ చేస్తే 10th క్లాస్ స్టార్ట్ చేశాను. 10th క్లాస్ కూడా అయిపోయినాక 8th, 9th చేసేస్తాను. మీరేం వరీ కావద్దు. సైకాలజీ చేస్తాను అండ్ సైన్స్ పెట్టమని చెప్తున్నారు. తప్పకుండా అండి ఈ డిసెంబర్లో స్టార్ట్ చేస్తాను సైన్స్, ఓకేనా. ఈ ఫస్ట్ పేపర్ 1 వాళ్ళైనా సరే, పేపర్ 2 వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరు చూడండి. అందరికీ పేపర్ 1, పేపర్ 2 అయినా సరే 3rd క్లాస్ నుంచి, తెలుగు అయితే 3rd క్లాస్ నుంచి, సోషల్ అయితే ఈవీఎస్ నుంచి, ఇద్దరికీ అవసరమే. ఇంకా డిఎస్సి కంటే ఇంటర్ వరకు అవసరమే ఉంటుంది ఖచ్చితంగా. ఇక పాస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా డిఎస్సి చదువుతున్నారనే ఉద్దేశంతో చదవండి, ఓకే. అది టెట్ అనేది జస్ట్ తప్పకుండా 100 మార్కులు రావాల్సిందే. టెట్ అనేది దేనికి సంబంధించింది? ఓన్లీ అర్హత ఎగ్జామే అని అనుకోవద్దు. జాబ్ని కూడా డిసైడ్ చేసేది. సో ఇది ఖచ్చితంగా ఎట్లా పాసిబుల్ అవుతుంది 100 మార్కులు అంటే రివిజన్ తోటే పాసిబుల్ అవుతాయి, లేకపోతే కాదు, ఓకేనా. గణతంత్రం ఏర్పాటు. 20వ శతాబ్దం ఆరంభంలో మంచు వంశ చక్రవర్తులు చైనాని పాలిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు? 20వ శతాబ్దంలో. ఎవరు? మంచు వంశ చక్రవర్తులు. దేనిని? చైనాని. సరే, మంచు సామ్రాజ్యాన్ని కూలదోసి సన్ యట్ సెన్ తన నేతృత్వంలో 1866, 1925 తన నేతృత్వంలో 1911లో గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. సన్ యట్ సెన్ని ఆధునిక చైనా నిర్మాతగా పరిగణిస్తారు. సన్ యట్ సెన్ క్రైస్తవ మతంతోటి, ప్రజాస్వామ్య భావనలతోటి ప్రభావితం అయ్యాడు. సన్ యట్ సెన్ చైనా సమస్యను అధ్యయనం చేసి ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించాడు. అతన్ని కార్యక్రమాన్ని 3 సిద్ధాంతాలు అంటారు. సన్ మిన్ చుయ్ ఇవి ఏమనగా జాతీయవాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం. సన్ మిన్ చుయ్. సన్ సూర్యుడు, మిన్ చుయ్ గుర్తుపెట్టుకోరు, ఓకే. జాతీయ ఇక్కడ ఏంటిది? వాదం అనగా ఇతర విదేశాల శక్తులను ప్రాలదొలడం. ప్రజాస్వామ్యం అనగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. సామ్యవాదం అనగా పరిశీలనపై నియంత్రణ. సన్ నాయకత్వంలోని గణతంత్ర ప్రభుత్వం స్థిరపడలేకపోయింది. యుద్ధ ప్రభువులు అని పిలువబడే స్థానిక సైనిక శక్తుల నియంత్రణలో దేశం ఉండేది. ఫోన్స్ చేసి చాలా యూజ్ అవుతుందని చెప్తున్నారు. కామెంట్స్లలో కూడా రాస్తున్నారు. మేడం స్కూళ్ళలో కూడా చదవగలుగుతున్నాము వీడియోస్. అండ్ 2-3 సార్లు వీడియోస్ బుక్స్ చదివినా బాగా అర్థమవుతుంది. అంటే 1కి 2 సార్లు అర్థమవుతుంది. అండ్ లేకపోతే బుక్స్ చదివి వీడియోస్ చేసినా చాలా బాగున్నాయి మేడం అని చెప్తున్నారు. సో అలా కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఇలాగే కోఆపరేట్ చేయండి. మీకు కూడా నేను డిఎస్సి వరకు తోడుగా ఉండి కోఆపరేట్ చేస్తాను. వర్సైల్ శాంతి సమావేశం నిర్ణయాలను నిరసిస్తూ 1919 మే 4న బీజింగ్లో ఒక నిరసన ప్రదర్శన చేపట్టారు. బీజింగ్ నిరసన ప్రదర్శనను మే 4 ఉద్యమంగా పిలుస్తారు. బీజింగ్ నిరసన ప్రదర్శనను మే 4 ఉద్యమంగా
మే 4 ఉద్యమంగా పిలుస్తారు. ఈ కాలంలో ఆడపిల్లల పాదాలు పూర్తిగా పెరగకుండా నిరోధించే సాంప్రదాయం ఉండేది. ఈ కాలంలో సుస్థిరత సాధించడానికి కృషి చేసే ప్రధాన శక్తులుగా గుయోమిండాంగ్ యొక్క జాతీయ ప్రజా పార్టీ, దీనినే కేఎన్టీ కొమింగ్ టాంగ్ అనేవాళ్ళు, చైనా కమ్యూనిస్ట్ పార్టీలు ఆవిర్భవించాయి. గుయోమిండాంగ్ రాజకీయ సిద్ధాంతానికి సన్ యట్ సెన్ భావనలు ఆధారం అయ్యాయి. ఈ కాలంలో గూడు, గుడ్డ, ఇల్లు, రవాణా అన్నవి 4 ప్రధాన అవసరాలుగా గుర్తించారు. సన్ యట్ సెన్ చనిపోయిన తర్వాత గుయోమిండాంగ్ నాయకుడిగా చియాంగ్ కైషెక్ ఎన్నికయ్యాడు. చియాంగ్ కైషక్ 1887-1975. చియాంగ్ కైషక్ వద్ద యుద్ధ ప్రభువులకు, స్థానిక నాయకులకు వ్యతిరేకంగాను కమ్యూనిస్టులకు నిర్మూలించడానికి సైనిక చర్యలను పూనుకున్నాడు. దేశాన్ని సైనిక దేశంగా మలచడానికి చియాంగ్ కైషక్ ప్రయత్నించాడు. ప్రజలు కలిసి పనిచేసే సహజతను, అలవాటుని పెంపొందించాలని చియాంగ్ కైషక్ కోరాడు. గుయోమిండాంగ్ సామాజిక మూలాలు పట్టణ ప్రాంతాలలో ఉన్నాయి. షంఘై వంటి నగరాలలో 1919 నాటికి 5 లక్షల పారిశ్రామిక కార్మిక వర్గం ఏర్పడింది. అయితే వీళ్ళలో చాలా తక్కువ శాతం ఓడల నిర్మాణం వంటి ఆధునిక పరిశ్రమలలో ఉపాధి పొందారు. సియోవో సిమిన్ అనగా వ్యాపారస్తుల కూటమి పెకింగ్ విశ్వవిద్యాలయం 1902లో ఏర్పడింది. చియాంగ్ కైషెక్ సాంప్రదాయవాది. మహిళ పాత్ర ఇంటికి పరిమితి ఉందని, ప్రాతివత్యము, రూపం, మాట, పని అన్న 4 సుగుణాలపై మహిళలు శ్రద్ధ పెట్టాలని భావించాడు. దేని మీద? ప్రాతివత్యము, రూపము, మాట, పని. ఓకే. చియాంగ్ కైషెక్ కాలంలో ఆడవాళ్ళు ధరించే గౌనులు ఎంత పొడవు ఉండాలన్నది కూడా సిఫారసు చేయసాగారు. ఫ్యాక్టరీ యజమానులను ప్రోత్సాహంగా కార్మికుల సంఘాలను అణిచివేయడానికి చియాంగ్ కైషక్ పూనుకున్నాడు. గుయోమిండాంగ్ పార్టీ తన సంకుచిత సామాజికత్వం వలన, రాజకీయ దూరదృష్టి లోపించడం వలన దేశంలో ఏకత్వం సాధించడంలో విఫలమైంది. ఈ కాలంలో సన్ యట్ సెన్ కార్యక్రమంలోని ప్రధాన అంశము అయిన పెట్టుబడి నియంత్రణ, భూమి సమాన పంపిణీ అన్న వాటిని అమలు చేయలేదు. రైతాంగాన్ని పట్టించుకోలేదు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం 1937లో చైనాపై జపాన్ దండెత్తింది. 1937లో అంటే స్వాతంత్రం కంటే 10 సంవత్సరాల ముందు చైనా జపాన్పై దండెత్తినప్పుడు గుయోమిండాంగ్ వెనుకడుగు వేసింది. చైనాలో 1945-49 మధ్యకాలంలో ధరలు నెలకు 30% చొప్పున పెరిగాయి. దీంతో సాధారణ ప్రజల జీవితాలు దుర్భరమయ్యాయి. ఈ కాలంలో గ్రామీణ చైనా 2 సంక్షోభాలను ఎదుర్కొంది. అవి మొదటిది నేలలు నిస్సాహారం కావటం, అడవులు నరికివేయటం, వరదలు వంటి జీవవరణపరమైనవి. రెండవది దోపిడీపూరిత భూమి కౌలు విధానాలు, రుణభారము, పురాతన సాంకేతిక విజ్ఞానం, అభివృద్ధి చెందని ప్రసార మాధ్యమాలతో కూడిన సామాజిక ఆర్థిక పరమైనవి. రష్యా విప్లవం తర్వాత 1921లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. కోమింటర్న్, నిలెన్ వంటి నాయకులు 1918 మార్చిలో స్థాపించారు. ఈ కాలంలో వివిధ దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలకు సోవియట్ యూనియన్, కోమింటర్న్ మద్దతు ఇచ్చాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఎదిగిన మావో జెండాక్ తన విప్లవ కార్యక్రమాన్ని రైతాంగానికి ఆధారంగా చేసుకుని భిన్నమైన పంథాన్ని అవలంబించాడు. భూస్వామ్యాన్ని అంతం చేయటానికి పోరాడేలా మావో జెండాక్ చైనా రైతాంగాన్ని సంఘటితం చేస్తూ రైతాంగ సైన్యాన్ని నిర్మించసాగాడు. గుయోమిండాంగ్ దాడుల నుంచి రక్షణనిచ్చే జియాంగ్ స్కీ పర్వతాలలో 1929 నుంచి 1934 వరకు బస చెయ్యటం మావో జెండాక్ భిన్నమైన పంథాని సూచిస్తుంది. మావో జెండాక్ భూస్వాముల భూమిని స్వాధీనం చేసుకొని పునఃపంపిణీ చేయటం ద్వారా బలమైన రైతాంగ సంఘాలను సోవియట్లు నిర్మించారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గ్రామీణ మహిళా సంఘాలను మావో జెండాక్ ప్రోత్సహించాడు. మావో జెండాక్ కాలంలో పెద్దలు కుదిర్చిన వివాహాలను నిషేధిస్తూ, వివాహ ఒప్పంద పత్రాల కొనుగోలు, అమ్మకాలను నిలిపివేస్తూ, విడాకుల విధానాన్ని సరళీకృతం చేస్తూ కొత్త వివాహ చట్టాన్ని చేశారు. కమ్యూనిస్టులు సోవియట్లను గుయోమిండాంగ్ చక్రబంధం చేయటంతో పాటు తమ
స్థావరాన్ని మార్చుకోవలసి వచ్చింది. దీంతో లాంగ్ మార్చ్గా ప్రఖ్యాతగాంచిన షాకింగ్కి 6000 మైళ్ళ భూయిష్ట ప్రయాణం మొదలయ్యింది. 1934-35 ఇక్కడ యానాన్లోని తమ కొత్త స్థావరంలో యుద్ధ ప్రభువులను అంతమొదించింది. విదేశీ సామ్రాజ్యంపై పోరాడడానికి భూసంస్కరణలు చేపట్టడానికి తమ కార్యక్రమాన్ని మరింత తీవ్రతరం చేశారు. భూసంస్కరణ, జాతీయకరణ అన్న 2 అంశాల కారణంగా పార్టీకి బలమైన సామాజిక పునాది ఏర్పడింది. 1937 నుంచి 1945 మధ్య కాలంలో చైనాపై జపాన్ దండెత్తి చాలా భూభాగాన్ని ఆక్రమించింది. జపాన్ ఆక్రమణ ప్రతిఘటించడానికి గుయోమిండా CCP చేతులు కలిపాయి. 1945 ఆగస్టులో అమెరికాకి జపాన్ దాసోహం అయిన తర్వాత చైనాపై ఆధిపత్యం కోసం గుయోమిండా CCPల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగింది. చివరికి చైనా ప్రధాన భూభాగంపై పట్టు సాధించడంతో CCP విజయవంతమైంది. గుయోమిండాకి తైవాన్ దీవిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కలిగింది. నూతన ప్రజాస్వామ్యం ఏర్పాటు 1949, 1954, 1949లో చైనా ప్రజల గణతంత్రం ఏర్పడింది. ఎప్పటిది? చైనాది 49, మనదేడు కదా. ఇది కాదు, స్వాతంత్రం కాదు. ఇది నూతన ప్రజాస్వామ్యం అన్న సిద్ధాంతంపై ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత CCP పెద్ద ఎత్తున సంస్కరణలు అమలు చేసింది. ఈ కాలంలో మహిళల రక్షణకు, వాళ్ళ హక్కులను, బహుభార్యత్వ నిషేధాన్ని కూడా కొత్త ప్రభుత్వము చట్టాలను చేసింది. దీని వలన మహిళలు వివిధ రంగాలలో పురుషులతో సమాన హోదాను పొందారు. 1950-51లో భూ సంస్కరణల అమలు మొదలుపెట్టారు. ఈ ప్రక్రియలో ప్రధాన భూమికను ప్రాంతీయ స్థాయి భూ సంస్కరణల సంఘం పంపింది. పని బృందాలు పోషించాయి. ఈ కాలంలో భూస్వాములు ప్రజల చేత అనుమానాలు గురయ్యాయి. విచారణలో ఈ వర్గం వాళ్లకు మరణశిక్ష విధించారు. ఈ విధంగా ఈ వర్గానికి చెందిన 10 నుండి 20 లక్షల మందిని చంపి ఉంటారు. ఆర్థిక సంస్కరణల కార్యక్రమంలో భాగంగా చైనా సాగు భూమిలో 47%, గ్రామీణ ప్రజల్లో 60% పంచిపెట్టడంలో భూ సంస్కరణలు విజయం సాధించాయి. ఈ కాలంలో పెద్ద ఎత్తున రైతాంగ పాఠశాలను ప్రారంభించారు. దీంతో పాటు గ్రామాలలోని చిన్నపిల్లలను, పెద్దవాళ్లను ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. CCP పరిపాలన క్రమేపీ ఏకపార్టీ పాలనకు దారితీసింది. CPPకి చెందిన అధినాయకులు లేదా చైర్మన్ చాలా శక్తిమంతులుగా ఎదిగారు. ప్రతిపక్ష కార్యక్రమాలు అణగదొక్కబడ్డాయి. నైజీరియా దేశాన్ని బ్రిటిష్ వారు ఏర్పరిచారు. నైజర్ నది వ్యవస్థ క్రింద వివిధ తెగలు ఉంటున్న వేరు ప్రాంతాలను ఒకటిగా చేయడం ద్వారా నైజీరియాను ఏర్పరిచారు. ఉత్తర నైజీరియాలో హౌసా, ఫులానీ ప్రజలు అధికంగా ఉన్నారు. వీరు ముఖ్యంగా ముస్లింలు. ఉత్తర నైజీరియాలో హౌసా, ఫులా. ఆగ్నేయ నైజీరియాలో ఈబో తెగ, నైరుతి భాగంలో యూరోబా తెగ ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. అనేక సంవత్సరాల మిషనరీల ప్రచారణ కారణంగా దక్షిణ ప్రాంతాలలో క్రైస్తవ మతస్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ దేశ సహజ వనరులపై, ప్రత్యేకించి చమురుపై యూరప్ నియంత్రణలో వలస పాలన వారసత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. 16వ శతాబ్దం నాటి నుంచి అమెరికాకు బానిసలుగా సరఫరా చేయటంలో నైజర్ నది ప్రాంతం ప్రధానంగా ఉండేది. ఆఫ్రికా లోపలి నుంచి రైతాంగ గిరిజనులను పట్టుకొని ఐరోపా బానిస వర్తకులకు అమ్మేవాళ్ళు. 19వ శతాబ్దంలో బానిసల వ్యాపారాన్ని నిషేధించడంతో ఈ ప్రాంతంలోని వ్యవసాయ ఉత్పత్తులు, ప్రత్యేకించి కోకో, పామాయిల్ పట్ల వలస పాలకుల ఆసక్తి పెరిగింది. తీర ప్రాంతాలపై 1961లో బ్రిటన్ తమ పాలనను ఏర్పాటు చేసింది. పశ్చిమ ఆఫ్రికాలోని లాగోస్ విద్య, వ్యాపారం, పరిపాలన ప్రధాన కేంద్రంగా రూపొందించింది. ఇది వలస పాలనపై వ్యతిరేకతను నైజీరియా జాతీయవాదానికి, ఖండాంతర ఆఫ్రికా వాదానికి కూడా కేంద్రంగా ఉంది. నైజీరియాలో 20వ శతాబ్దం చివరి నాటికి ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. ఉత్తర ప్రాంతం ఆధునిక విద్యను పొందిన సామాజిక వర్గం ఏర్పరచుకోలేకపోయింది. 1939లో బ్రిటిష్ పాలకులు పశ్చిమ, తూర్పు నైజీరియా ప్రాంతాలను ఏర్పరిచి యూరోబా, ఈబు తెగల మధ్య కూడా విభజనలు సృష్టించారు. ఈ విధంగా విభజించు పాలించు అన్న సిద్ధాంతాన్ని అనుగుణంగా 3 ప్రధాన గింజల తెగల మధ్య పోటీని, ఘర్షణని ప్రోత్సహించారు. ఘన స్వాతంత్ర యోధుడు క్వామన్ క్రుమా ఘన స్వాతంత్ర యోధుడు క్వామెన్ క్రుమా నైజీరియాలో మొదటి రాజకీయ పార్టీ నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ, NNDP. నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీలో 1923లో హెర్బర్ట్ మకాలే స్థాపించాడు.
1923, 28, 33లో జరిగిన ఎన్నికలలో ఎన్ఎన్డీపీ అన్ని స్థానాలను గెలుచుకుంది. 1930లో బ్రిటిష్ పాలన వలస ప్రభుత్వంపై తీవ్ర దాడులను కూడా మకాలే సమర్థించాడు. 1936లో ఎన్ నంది అజిక్యూ నైజీరియా యువ ఉద్యమాన్ని స్థాపించాడు. 1944లో మకాలే, ఎన్ నంది అజికివేలు కలిసి నైజీరియా, కామరూన్ల జాతీయ సంఘాన్ని ఏర్పరచడానికి ప్రయత్నం చేశారు. 1945లో అతివాద జాతీయవాద కార్మిక సంఘ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ సాధారణ సమ్మెను నిర్వహించారు. నైజీరియా జాతీయవాదం ముందు ఒక 2 కర్తవ్యాలు: బ్రిటిష్ పాలకులు వ్యతిరేకంగా పోరాటం, ఘర్షణ పడుతున్న వివిధ తెగల మధ్య ఐకమత్యాన్ని సాధించడం. ఈ కాలంలో ఉత్తర ప్రాంతంలో కంటే బాగా అభివృద్ధి చెందిన దక్షిణ ప్రాంతాలలో జాతీయ ఉద్యమం బాగా బలంగా ఉండడంతో ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య తేడాలు ఉన్నాయి. సో దక్షిణ ప్రాంతంలో కూడా యోరుబా, ఈబో తెగల మధ్య ఘర్షణలు జాతీయ ఉద్యమాన్ని పీడించాయి. 1950ల నాటికి ఈ ప్రాంతంలో 3 ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. అవి ఉత్తర ప్రాంతంలో సాంప్రదాయ ప్రాంతంలో భావనలతో కూడిన ఉత్తర ప్రజల కాంగ్రెస్ ఎన్పీసీ, తూర్పు ప్రాంతంలో నైజీరియా కమరూన్ల జాతీయ సంఘం ఎన్సీఎన్సీ, పశ్చిమ ప్రాంతంలో యాక్షన్ గ్రూప్. చివరికి 1963 అక్టోబర్ 1న నైజీరియా స్వాతంత్రం పొందింది. చివరికి 1969 అక్టోబర్ 4న నైజీరియా స్వాతంత్రం పొందింది. దురదృష్టవశాత్తు ప్రజాస్వామిక న్యాయపూరిత సమతుల్యం సాధించలేకపోవడం వలన అనతి కాలంలోని నైజీరియాలో పౌరయుద్ధము చెలరేగిన ఫలితంగా సైనిక పాలన ఏర్పడింది. సుదీర్ఘ సైనిక నియంతృత్వ పాలన తర్వాత 1999 నైజీరియా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది. నైజర్ డెల్టాలో 1950లో చమురును కనుగొన్నారు. ఈ చమురును వెలికితీసే హక్కును డచ్ షెల్ కంపెనీ నేతృత్వంలోని వివిధ బహుళజాతి కంపెనీలు పొందాయి. సో ఎక్కడైనా బుక్లో అర్థం కాకపోతే ఇక్కడ పాయింట్స్లలో అర్థమవుతుంది. ఇక్కడ కూడా పాయింట్స్లో అర్థం కాకపోతే ఖచ్చితంగా మీకు ప్రాక్టీస్ బిట్స్లో అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేయకపోతే మీరు రివిజన్ ఎట్లా చేస్తారు అంటే చాలామంది ఒక బుక్ చదివి బుక్ మొత్తం అయినాక మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అట్లా చేయొద్దండి. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు రివిజన్ కాదు. అంటే మనం ఒక లెసన్ చదివినాక మళ్ళీ వేరే లెసన్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు అయినా మళ్ళీ రేపు మళ్ళీ ఫస్ట్ లెసన్ చదవాలి. చదివితే ఇట్లా గుర్తుంటుంది. మనం మొత్తం బుక్ చదివినాక లాస్ట్కు మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ గుర్తుంటుంది. అది కాదు రివిజన్. అలా చదివేటోళ్ళు కాదు జాబ్ వచ్చిన వాళ్ళు. 1990 కాలంలో ప్రత్యేకించి నైజర్ డెల్టా ప్రాంతాలలో ప్రజల ఆందోళనలు క్రమేపీ పెరగసాగాయి. నైజీరియాలోని చమురు వనరులో అధిక భాగము ఆగ్నేయ భాగంలో ఉన్నాయి. చమురు లాభాల్లోని అధిక భాగము తమకు చెందాలని ఈబులు భావిస్తారు. చమురు సంపదతో ఉత్తర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈబులు వ్యతిరేకించేవారు. అంతర్జాతీయ నిరసన మధ్య మిలిటరీ ప్రభుత్వం మరణశిక్ష వేసిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త పర్యావరణవాది కేవ్ సారో వివాని. సో ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ఓకే, నైరుతి నైజీరియాలోని ప్రధాన తెగను గుర్తించండి. ప్రాక్టీస్ బిట్స్. ఓకే, 1వ సి యోరుబా. నైరుతి నైజీరియాలోని ప్రధాన తెగను గుర్తించండి. యోరుబా. ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త పర్యావరణవాది అయిన ఇతనికి అంతర్జాతీయ నిరసనల మధ్య మిలిటరీల ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఎవరు అతను? సన్ యట్-సెన్. ఇక్కడ మంచిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? ఏ సంవత్సరంలో నైజీరియా స్వాతంత్రం పొందింది? ఏ సంవత్సరంలో పొందింది అది? 1963 అక్టోబర్ 1. పశ్చిమ ఆసియాలోని ఈ నగరాన్ని విద్య, వ్యాపారం, పరిపాలనలకు ప్రధాన కేంద్రంగా బ్రిటన్ రూపుదిద్దింది. లాగోస్. ఆధునిక చైనా నిర్మాత అని ఎవరిని అంటారు? సన్ యట్-సెన్ అంటారు. లాంగ్ మార్చ్ను నిర్వహించిన వారు ఎవరు? మావో జెడాంగ్. భూస్వామ్యాన్ని అంతం చేయడానికి పోరాడేలా చైనా రైతాంగాన్ని సంఘటితం చేస్తూ రైతాంగ సైన్యాన్ని నిర్మించినది. మావో జెడాంగ్. ప్రాక్టీస్ చేయాలండి, ఎందుకంటే మనకు రాదు. ప్రాక్టీస్లలో ఖచ్చితంగా చేయాల్సిందే. ఎక్కడ చేస్తే మళ్ళీ నాకు రావో ఏమో, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాయేమో అంటే రానప్పుడు ఒక్కసారి అంటే పడిపోతాయి, 2 సార్లు పడిపోతాయి. సో అందుకే తప్పకుండా ప్రాక్టీస్ చేయాల్సిందే. వర్సైల్స్ శాంతి సమావేశము నిర్ణయిస్తూ
నిర్ణయాలను నిరసిస్తూ 1919 మే 4 చైనాలోని ఈ ప్రాంతమునందు ఒక నిరసన ప్రదర్శన చేపట్టారు. ఏంటిది అది? బీజింగ్. 20వ శతాబ్దం ఆరంభంలో చైనాని ఏ వంశపు రాజులు పాలించారు? ఏ వంశపు? మంచు చూ గుర్తుపెట్టుకోరు. ఏ సంవత్సరంలో పెకింగ్ విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేశారు? ఇదేంటి? పదవది డి అండి 1902. 1945-49 మధ్యకాలంలో ధరలు నెలకి ఎంత శాతం చొప్పున పెరిగాయి? ఎంత శాతం చొప్పున పెరిగింది? బి 30%. ఈ క్రింది ఏ నగరంలో పారిశ్రామిక కార్మిక వర్గం ఏర్పడింది? ఏ షాంఘై. ఏ సంవత్సరంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం జరిగింది? డి 1921. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి బలమైన పునాది వేసిన అంశం ఏది? సి భూ సంస్కరణలు మరియు జాతీయీకరణ. ఏ సంవత్సరంలో నైజర్ డెల్టాలలో చమురును కనుగొన్నారు? బి 1950. సన్ యట్ సెన్ యొక్క 3 సిద్ధాంతాలు సన్, మిన్, చూయి లలో మిన్ అనగా ఏంటిది? ఇట్లా ఇవ్వచ్చు ఎగ్జామ్లో, తప్పకుండా ఇట్లా ఇచ్చే అవకాశం ఉంది. ఓకే. ఏ ప్రజాస్వామ్యం. బియాంగ్ కైషక్ మహిళలు ఈ 4 సుగుణాలపై శ్రద్ధ పెట్టాలని భావించాడు. బియాంగ్ కైషక్ మహిళలు ఈ 4 సుగుణాలపై శ్రద్ధ పెట్టాలని భావించారు. బి ప్రాతివ్రత్యము, రూపం, మాట, పని. ఈ సంవత్సరంలో అతివాద జాతీయవాద కార్మిక సంఘ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ సాధారణ సమ్మె నిర్వహించారు. బి 1945. 16వ శతాబ్దం నాటి నుంచి అమెరికాకు బానిసలను సరఫరా చెయ్యటంలో ఇది ప్రధాన కేంద్రంగా ఉండింది. సి నైజీరియా. ఆగ్నేయ నైజీరియాలో ఉండే తెగను గుర్తించండి. ఏ ఈబో. ఉత్తర నైజీరియాలో ఉన్న తెగను గుర్తించండి. సి హౌసా పులాని. క్రింది ఎవరు నైజీరియాను ఏర్పాటు చేశారు? ఎవరు చేశారు? బి బ్రిటిష్ వారు. చైనా భూ సంస్కరణతో పాటు రాజకీయ విద్య, అక్షరాస్యతను వ్యాపింపజేయడానికి పెద్ద ఎత్తున ప్రారంభించిన పాఠశాలలు. ఏ వయోజన రైతాంగ పాఠశాలలు. చైనాలో ఆర్థిక సంస్కరణల కార్యక్రమంలో భాగంగా చైనా సాగు భూమిలో 43% గ్రామీణ ప్రజలలో ఎంత శాతాన్ని మర్చిపెట్టడంలో భూ సంస్కరణలు విజయం సాధించాయి? బి 60%. చైనా ప్రజల గణతంత్రం ఏర్పడిన సంవత్సరంను గుర్తించండి. బి 1949. 1945 ఆగస్టు అమెరికాకి జపాన్ దాసోహం అయిన తర్వాత చైనాపై ఆధిపత్యం కోసం ఈ పార్టీల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగింది. బి గుయోమిండాక్ సిసిపి. నైజీరియాలో మొదటి రాజకీయ పార్టీయైన నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీని హెర్బర్ట్ మకాలే స్థాపించిన సంవత్సరం 1923. సన్ యట్ సెన్ మరణానంతరం గుయోమిండాక్ పార్టీకి నాయకుడిగా ఎవరు ఎన్నికయ్యారు? చియాంగ్ కైషెక్. ఆన్సర్. ఏ సంవత్సరంలో ఎన్ నంది అజికివే నైజీరియా యువ ఉద్యమాన్ని స్థాపించాడు? డి 1936. చైనాను సన్ యట్ సెన్ నాయకత్వంలో గణతంత్ర ప్రభుత్వం ఎక్కువ కాలం పాలించలేక ఈ సైనిక శక్తుల నియంత్రణలోకి వెళ్ళింది. ఎవరి? బి రాష్ట్ర ప్రభువులు. ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్నదానిని గుర్తించండి. తప్పుగా ఉన్నదంటే గుర్తించమంటాడు. మరి ఎట్లా గుర్తిస్తారో చూడరు. అన్ని చదవండి. 31. సి తప్పుగా ఉన్నది ఏంటి? మావో లాంగ్ మార్చ్ నిర్వచించాడు. ఇది ఒకటి తప్పు. ఆన్సర్ ఇది. ఆధునిక చైనా నిర్మాతగా సన్ యట్ సెన్. ఇది ఒకటి కరెక్ట్. సన్ యట్ సెన్ భావజాల గుయామిండాంగ్కు జాతీయ సిద్ధాంతం అయ్యింది. చైనాలో బహుళ పార్టీలు అనుమతించబడ్డాయి. ఓకే, ఇది కూడా కరెక్టే. ఇది ఏం అడుగుతున్నాడు ఇప్పుడు? తప్పుగా. నైజీరియా ప్రముఖ పర్యావరణవాది సామాజిక కార్యకర్తను గుర్తించండి. డి కెన్ సారోవిహా.
ప్రజలు కలిసి పనిచేసే జాత అలవాటుని పెంపొందించుకోవాలని ఎవరు కోరారు? చియాంగ్ షేక్ ఏ సంవత్సరంలో భూ సంస్కరణల అమలు మొదలుపెట్టారు? బి 1950-51. ఓకే. 1936 సంవత్సరంలో ఎన్ నంది అజ్జికేవ్ స్థాపించిన దానిని గుర్తించండి. సి నైజీరియా యువ ఉద్యమం. 1937 సంవత్సరాలలో చైనాపై దండెత్తిన దేశం ఏది? 36ది సి. చూద్దాం. ఆన్సర్ వచ్చేసి సి జపాన్. 1919 నాటికి 5 లక్షల పారిశ్రామిక కార్మిక వర్గంలో అధిక శాతం ఎవరు? బి. తప్పకుండా ఇవి మీరు 2 సార్లు చూస్తే కన్ఫ్యూజ్ ఏం కాదండి. వీడియో 2 సార్లు చూస్తే, ఒక 25 నిమిషాల వీడియో 2 సార్లు చూస్తే ఏం కాదు, మళ్ళీ వస్తుంది. బుక్ చదివితే ఇంకా 3సారి అవుతుంది. నైజర్ డెల్టాలో ఏ సంవత్సరంలో జనాభా చమురును కనుగొన్నారు? బి. గుయోమిండాక్ పార్టీ నాయకుడు ఎవరు? బి. చియాంగ్ కైషెక్. గుయో రాజకీయ పార్టీ గుర్తించిన 4 ప్రధాన అవసరాలను గుర్తించండి. ఏం గుర్తించిండు? డి. కూడు, గుడ్డ, ఇల్లు, రవాణా. ఇక జతపరచము 40 ఇక్కడ చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏ విప్లవం తర్వాత చైనా సంక్షోభ స్థితికి నెట్టబడింది? సి. గణతంత్ర విప్లవం. ఏ రోజున బీజింగ్లోని విద్యార్థులు యువత పెద్ద నిరసన ప్రదర్శనను నిర్వహించారు? 42ది బి. 42 ఎస్ బి. 1919 మే 4. ఈ క్రింది వాటిలో సరికని దానిని గుర్తించండి. 43ది సి. ఇటలీ హిట్లర్. ఈ క్రింది సంఘటన సరి అయిన కాలక్రమేది? పెకింగ్ యూనివర్సిటీలో. ఇక ఇది చెప్దాం. ఆన్సర్ వచ్చేసి ఇగో ఇది సరి అయిన కాలక్రమం. డి. ఫస్ట్ ఇగో డి. లాంగ్ మార్చ్ చైనా, ఇది ఒకటి. తర్వాత రెండవది ఏంటిది? సి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ స్థాపన 2 సి. రెండవది. తర్వాత డి. సారీ అండి, ఏ ఇదే ఫస్ట్ కదా, ఇది ఫస్ట్. సెకండ్ది ఇది. థర్డ్ డి అయినా థర్డ్. ఓకే. 1 2 3 బి. ఇది 4. జపాన్ చైనాపై దాడి. ఓకే. ఇంకొకటి ఉంది, జతపరచము. ఇవి జతపరచండి. 1 సి. జాతీయవాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం. సన్ యట్ సెన్, చియాంగ్ కైషెక్. రెండవది ఏ. కెన్ సారో వీహా. ఇది బి. ఓకే. సో ఇది 13వ పాఠం అయిపోయింది. ఇప్పుడు 14వ పాఠం స్టార్ట్ చేద్దాము. భారతదేశ జాతీయోద్యమ, దేశ విభజన, స్వాతంత్రము. ఓకే. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? తప్పకుండా చేయాలని కోరుకుంటున్నా. తప్పకుండా చదవాలి, రోజు చదవాలి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.